తెచ్చిన పథకాలు తొందరగా జనాలకి పోవాలని సీఎం రేవంత్ రెడ్డి సారు అధికారులను ఆదేశించిందంట. మరో 2 పథకాలు సుతా షురు అవుతున్నాయంట. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు కరెంటు వాడినోళ్ళకిగా ఇప్పటి సంది కరెంటు బిల్లులు రావంట. అయితే ఇది సంబరపడే ముచ్చట అయినప్పటికీ జనాలల్లా వీటి మీద మస్తు డౌట్లు ఉన్నాయి. మీ డౌట్లన్నీ పోవాలంటే ఓ పాలికి వీడియో చూడుండ్రి. 500కే గ్యాస్ సిలిండర్ పథకంకి మంగళవారం షురు అవుతుంది. అయితే ఈ పథకం ఎట్లిస్తారు ఎంత ఇస్తారు అని ఏం తెలియక జనాలు ఆగమవుతున్నారు. అసలు ముచ్చట ఏంటంటే 500 నోటు ఇయ్యంగానే గ్యాస్ సిలిండర్ ఇయ్యరు. అంటే మొత్తం 950 రూపాయలు కట్టాల్సిందేనట. కట్టిన మొత్తంలో 500 కట్ చేసుకుని తతిమ 450 రూపాయలు మన బ్యాంక్ ఖాతాలలో వేస్తుందట సర్కారు. ఇక అప్పుడు అసలుకి తీసుకున్న 500కే గ్యాస్ అందినట్టు. అది లేక గ్యాస్ కలెక్షన్ కి సుత బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉంటది కాబట్టి తతిమ పైసలు బ్యాంక్ ఖాతాలో పడతాయన్నమాట. అది సుత తెల్ల కంట్రోల్ కారెట్ ఉన్న వాళ్ళకేనంట. మొన్నటి వరుస కుర్లలో తీసుకున్న ప్రజాపాలన దరఖాస్తులు చేసుకున్న వాళ్ళకేనంట. ఈ లెక్కన మొత్తం తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను కలిపి దగ్గర 4 లక్షల మందికి ఇవ్వాల్సి ఉంటదని లెక్క తేలిందంట. అట్లాని మాకు నెల కోటి కావాలి 3 నెలల కోటి కావాలంటే ఇయరంటున్న వాళ్ళు 3 ఏళ్ల సంది మీరు ఎన్ని వాడిరని లెక్క తీసి దాన్ని బట్టి ఒక్కొక్కరికి ఎన్ని పడతాయని లెక్క చూసి మరీ ఇస్తారంట. అట్లనే ఈ నెల 27 తారీఖు నుండే కరెంటు బిల్లులకు సుత 0 బిల్లులు కొట్టుడు షురూ చేస్తున్నారట. అంటే ఇక ఇప్పటి సంది 200 యూనిట్ల లోపు కరెంటు వాడిన వాళ్ళకు కరెంటు బిల్లులు రావన్నట్ల.